ఆర్థిక అవసరాలు మనుషులను మృగాలుగా మార్చేస్తున్నాయి. డబ్బు కోసం సొంత పెద్దనాన్న పెద్దమ్మలనే మట్టుపెట్టిన ఓ వైద్యుడు ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. ఈ ఉదంతం కర్ణాటకలో కలకలం రేపుతోంది. కర్ణాటకలోని శివముగ్గ జిల్లాలో భద్రావతి పట్టణం భూతనగుడి ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులు 80 ఏళ్ల చంద్రప్ప, 70 ఏళ్ల జయమ్మ వృత్తిరీత్యా ముగ్గురు పిల్లలు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో ఇంట్లో ఈ ఇద్దరే ఉంటున్నారు. వీరికి వయస్సు రీత్యా వచ్చిన కాళ్ల నొప్పులు తగ్గిస్తానంటూ జయమ్మ సోదరి కుమారుడు డాక్టర్ మల్లేష్ వీరిద్దరి వద్దకు వచ్చాడు. మీకు ఇంజెక్షన్లు చేస్తాను, నొప్పులు మాయమవుతాయని నమ్మబలికి విషపూరిత ఇంజెక్షన్లను ఇచ్చాడు. కొద్దిసేపట్లో వృద్ధ దంపతులు మృతి చెందారు. ఇదే అదునుగా ఇంట్లో ఉన్న నగలు మూటగట్టుకొని పరారయ్యాడు మల్లేష్. ఏమి ఎరగనట్టే ఉదయాన్నే బంధుమిత్రులతో కలిసి వచ్చి తమ పెద్దనాన్న పెద్దమ్మ మృతదేహాల వద్ద ముసలి కన్నీరు కార్చి వెళ్లాడు. ఇది చేసింది బాగా తెలిసిన వారేనని భావించిన పోలీసులు విచారిస్తే డాక్టర్ క్రూరత్వం బట్టబయలైంది. పెద్ద మొత్తంలో చేసిన అప్పులు తీర్చేందుకే తాని హత్యలకు పాల్పడినట్టు మల్లేష్ అంగీకరించాడు. కర్ణాటకలోని ధార్వాడలో ఓ యువతిని అత్యంత పాశవికంగా ముక్కలుగా నరికివేసిన ఘటన కలకలం రేపుతోంది. జాకియా మల్లా అనే 19 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిని ముక్కలుగా నరికివేసిన ఘటన స్థానికులను హడలెత్తిస్తోంది. పారామెడికల్ శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్న జాకియా ముల్లా ల్యాబ్ కి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కోసం గాలిస్తున్న పోలీసులకు నగర శివార్లోని వినయ్ డైరీ సమీపంలో ముక్కలుగా నరికి ఉన్న జాకియా ముల్లా మృతదేహం లభించింది. ఆమెను ఎక్కడో హతమార్చి ముక్కలుగా చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.